మరి మంచి పాట పాడి దేవాదేవుని స్తుతించి మహిమపరిచిన మరి డాక్టర్ అనిత, నా బిడ్డ, నా కుమార్తె, మూడో కుమార్తెని, ప్రియమైన దేవుని వల్లరా మరి ఇక పాటల కార్యక్రమం ముగించుకొని ముఖ్యమైన భాగంలోకి వచ్చాం. మంచిదండి, మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన మధ్యలో మరి బ్యూలా సిస్టర్ గారి యొక్క మరి హస్బెండ్, భర్త గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారు. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసిన తర్వాత వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనందరం కూడా వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాము. దేవుని యొక్క సహాయంతో దేవుని మనందరం కూడా ప్రార్థిస్తూ ఆయన దినాన మనందరితో మాట్లాడులాగున మనందరం కూడా ప్రార్థన చేసుకొని సిద్ధపాటు మనసు కలిగి మనందరం కూడా వాక్యంలోకి ప్రవేశిద్దాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు కృతజ్ఞతలను, స్తుతులు, స్తోత్రములను సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఇదిగో నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవ రెక్కల కింద భద్రపరిచి నాయన, ఇటు రీతిగా మేమందరము కూడా నాయన ఈ ప్రాంతంలో ఇదిగో నాయన మరి ఇక్కడ చేరి మిమ్మల్ని స్తుతించడానికి నాయన, మిమ్మల్ని గణపరచడానికి ఇదిగో నాయన మీ మాటలు విని మా బ్రతుకుల్ని మార్చుకొని మరింతగా మీకు దగ్గర అవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకే స్తోత్రములు. ఇదిగో నాయన దూర ప్రాంతం నుంచి మీ కుమార్తెను మా మధ్యగా నడిపించారు. ఇదిగో నాయన చేరి వచ్చిన వారికి ఏ మాటలు అవసరమో తండ్రి, ఈ ప్రాంతానికి ఏ మాటలు అవసరమో తండ్రి, మీ కుమార్తె ద్వారా బిడ్డలకు అందించమని కోరుకుంటున్నాం తండ్రి. వచ్చిన వారము కేవలం విని విడిచిపెట్టేవారుగా కాక తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మా మనసులో భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మేమందరం బ్రతుకుతూ తండ్రి, మీరున్నటువంటి ఆ పరలోకానికి మేమందరం చేరటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఇదిగో నాయన మరి వాక్యం ప్రారంభించబోతుండగా తండ్రి నాయన మీరందరితో తండ్రి నాయన మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మనసులను విప్పమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన మీ కుమార్తెకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును, నడిపింపును మీరు అనుగ్రహించమని కోరుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా నాయన మీ కృపను చూపించమని కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి, మరి ప్రార్థించి వాక్య నిమిత్తమే ప్రార్థించిన మరి దైవజనులు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన శుభాబంధనాలు తెలియజేసుకోవచ్చు. మరి ముఖ్యమైన భాగం మన సమయాన్ని మరి సిస్టర్ గారికి అప్పగిద్దాం. మరి సిస్టర్ గారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించిన అంకుల్ గారికి, కుటుంబానికి నా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. చిన్నమాట ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగుదాము. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామానికి, ఉన్నతమైన మీ ప్రేమకు క్రీస్తేసు ప్రభువారి పేరిట కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకునిచున్నాము తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించి ఘనపరచడానికి, మీ మాటల ద్వారా ఆత్మీయంగా బలము పొందుకోవడానికి మీరు ఇచ్చినటువంటి చక్కని తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలనైనా. ఈ సమయంలో మీ పిల్లలు తండ్రి ఆ శక్తితో మీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలను బలపరచండి. మీ కుమారుని యొక్క రాకను పురస్కరించుకొని నైనా ఈ శుభవర్తమానమును ప్రజలందరికీ ప్రకటించమని సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ కుమారులు ఏర్పాటు చేసినటువంటి ఈ సభను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ తండ్రి, ఈ కార్యక్రమం అంతటి ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. చేరి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ యొక్క మాసం, డిసెంబర్ మాసం అనగానే ఒకలాంటి సందడి, కోలాహలం ప్రారంభమవుతుంది. కారణం ఏంటి? ఈ సీజన్కి ఒక రీజన్ ఉంది. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు.
యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు కనుక ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మరి ఈ సందడి కోలాహలాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ముందుగా అన్నగారు చెప్పినట్లుగా క్రిస్మస్ అనేది ఒక ప్రాంతానికో ఒక దేశానికో ఒక పట్టణానికో సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి పండుగ. సుమారు 200కు పైగా ఉన్న దేశాల్లో ఉంటున్న ప్రజలు ఈ క్రిస్మస్ పండుగను జరపడం అనేది మన అందరం కూడా చూస్తూ ఉన్నాము. అయితే క్రిస్మస్ పండుగ ఎందుకు ఇంత ప్రత్యేకమైనది? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడాన్ని బట్టి ఈ ప్రత్యేకత క్రిస్మస్కి వచ్చింది అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మన ఇంట్లో కూడా చాలామంది పుడుతూ ఉంటారు పిల్లలు. మన ఇంట్లో ఎవరైనా పుడితే మనకు పండుగ, మన బంధువులకు పండుగ. అలాగే దేశాన్ని పరిపాలించే అధికారులు లేదా నాయకులు పుట్టినప్పుడు ఆ దేశానికి సంబంధించిన వారికి పండుగ. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పుట్టినందుకు సంతోషిస్తున్నారు, పండుగ జరుపుకుంటున్నారు. కారణం ఏంటంటే క్రీస్తు పుట్టుక చాలా గొప్పది. క్రిస్మస్ అనేది చారిత్రాత్మక పండుగ ప్రియులారా. ఎందుకంటే క్రీస్తు పుట్టుకతో కాలం రెండుగా విభజించబడింది, చరిత్ర రెండుగా విడిపోయింది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకము అనే 2 భాగాలుగా చరిత్రను విభజించినటువంటి పుట్టుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనం పురస్కరించుకొని దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ద్వారా లేదా ఆయన రాయించినటువంటి బైబిల్ గ్రంథం ద్వారా కొన్ని మాటలని రాత్రికాల సమయంలో మనము ఆలోచిద్దాం ప్రియులారా. అయితే మీ అందరికీ తెలుసు, దేవుడు మనిషిని ఎలా కలుగు చేశాడంట? ఎవరి పోలిక ఇచ్చాడంట మనిషికి? దేవుడు ఆయన పోలికను. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన పిల్లలు కావాలి అనుకున్నాడు. ఆ పిల్లలు ఎలాంటి వారై ఉండాలనుకున్నాడు? మీ అందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల మధ్య ఉన్న భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చదువుతారా? దేవుడు ఈ సృష్టిని కలుగజేయక మునుపే మనుషులుగా ఉంటున్న మనము ఆయనకు కావాలి అనుకున్నాడు. అయితే ఎలాంటి పిల్లలు ఆయనకు కావాలనుకున్నాడో ఆ వచనాలని ఒకసారి చదువుదాం. ఎవరు తీయలేదమ్మా? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన చదువమ్మా, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు ఎప్పుడైతే తనకు పిల్లలు కావాలనుకున్నాడో ఆ పిల్లలు ఎలాంటి పిల్లలైనా పర్లేదు అనుకోలేదులే, కానీ ఎలాంటి పిల్లలు కావాలనుకున్నాడంట? పరిశుద్ధులు, నిర్దోషులు, ఇలాంటి పిల్లలు కావాలని దేవుడు కోరుకొని అలాంటి లక్షణాలే ఆయన పిల్లలమైన మనందరికి ఇచ్చి ఈ లోకానికి పంపిస్తే ఈ లోకానికి వచ్చిన అతి కొద్ది కాలానికే మనుషులంతా ఎలా మారిపోయారమ్మా? ఎలా మారిపోయారు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగానే ఉన్నారా? ఆదికాండం 6వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమని? భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా చెడిపోయారంట, ఏకముగా చెడిపోయారంట. ఆ పరిస్థితిని చూసిన దేవుడు ఏం చేశాడంట? హృదయంలో నొచ్చుకున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా బ్రతకాలని నేను మనుషులను చేసుకుంటే, నాకు గొప్ప పేరు తెస్తారని నేను మనుషులను చేసుకుంటే, పరిశుద్ధతలో గొప్పవారిగా ఉంటారని నేను నా పిల్లల్ని చేసుకుంటే, నా పిల్లలు ఏ విషయంలో గొప్పవారు అయిపోయారు? చెడుతనములో. వచ్చినాన్ని చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము చదవండమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా అనగా దేవుడు అనగా తండ్రి మనలందరినీ కలుగు చేసి మనలందరినీ సృష్టించిన మన పరమ తండ్రి మనల్ని చూసినప్పుడంట ఆయనకు హృదయంలో సంతోషం కలగలేదు. ఏం కలిగిందంట? నొచ్చుకున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. దేవునికి కూడా ఏముందమ్మా? హృదయం ఉంది. దేవునికి చాలామంది అనుకుంటారు ఆయనకు మనసు లేదనుకుంటారు, ఆయన ఒక ప్రతిమ అనుకుంటారు, ఆయన ఒక ప్రాణము లేని ఒక నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నాడు అనుకుంటారు. కానీ దేవునికి ఏముంది? మనసు ఉంది, హృదయం ఉంది. మనకు బాధ అనేది ఉందంటే ముందుగా ఆయనకుంది.
మనకి సంతోషం అనేది ఉందంటే ముందుగా ఆయనకు ఉంది. ఆయనలో ఉన్న లక్షణాలనే దేవుడు మనలో పెట్టారు. అయితే ఆయన ఎదుటి పరిశుద్ధులుగా ఉండవలసిన పిల్లలు చెడిపోయినప్పుడు దేవుడు బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. అనేక విధాలుగా ఆయన పిల్లల్ని పరిశుద్ధులుగా మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అనేక మంది ప్రవక్తలను పంపించారు. అనేక విధాలుగా దేవుడు మాట్లాడినప్పటికీ మనిషి మారట్లేదు. మనిషి పాపానికి ప్రాయశ్చిత్తం అనేది కలగట్లేదు. పాపము వలన వచ్చు జీతం ఏంటంట? ఈ వచనాలన్నీ మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువసేపు చెప్పను, చాలా కొద్దిసేపే చెప్తాను. ఎందుకంటే వాతావరణం కొంచెం మనకి అనుకూలంగా లేదు కనుక అవసరమైన మాటలు చాలా కొద్ది మాటలే నేను చెప్పి ముగిస్తాను. దయచేసి మీరు రెస్పాండ్ అవ్వండి. చెప్పండి, ఏమడిగాను? పాపం వలన వచ్చు జీతము మరణము. అంటే పాపము చేసిన ప్రతి ఒక్కరూ ఏమవ్వాలి? మరణించాలి, మరణానికి అర్హులు. ఇలాంటి స్థితిని చూసిన దేవుడు నా పిల్లలు, మరణం అనగానే మరలా 2 మరణాలు ఉన్నాయి తెలుసు కదమ్మా. భౌతికమైనటువంటి మరణము, అలాగే ఆత్మీయ మరణము, 2 మరణాలు ఉన్నాయి. 2వ మరణమైనటువంటి నరకంలో వెళ్ళిపోయే పరిస్థితినే బైబిల్ ఏమందంటే 2వ మరణం అంది. కాబట్టి ఈ 2వ మరణం నుండి తప్పించాలని దేవుడు ఉన్నతమైన ప్రణాళికను చేసి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మన కోసం పంపించడం అనేది జరిగింది. అయితే మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనకు చివరి పుస్తకం ఏంటి? మలాకీ గ్రంథం. క్రొత్త నిబంధనకి మొదటి పుస్తకం ఏంటి? మత్తయి గారు రాసిన సువార్త. అయితే ఈ మలాకీకి మత్తయికి ఈ రెండిటికి మధ్య ఉన్న గ్యాప్ ఎంత? వైట్ పేపర్ అని చెప్పకండి, అక్కడ మనకు వైట్ పేపరే కనిపిస్తుంది కాబట్టి. మనకు ఒక తెల్ల కాగితం అక్కడ కనిపిస్తుంది, కానీ ఆ రెండిటికి మధ్య ఉన్న ఆ కాలం గ్యాప్ ఎంతో తెలుసా? సుమారు 400 సంవత్సరాలు. అంటే ఈ 400 సంవత్సరాలు ఏమైంది? ఈ 400 సంవత్సరాలు ఏమంటారంటే ఇది శూన్యకాలము, ఇది చీకటి కాలము అంటారు. కారణం ఏంటంటే దేవుడు మనిషితో మాట్లాడడం మానేశాడు. అంటే దేవుడు ఏం చేశాడు? మనిషి మీద అలిగాడు. మనకిష్టమైన వారు మన మాట విన్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు. భర్త మీద కోపం వచ్చిందనుకో, భార్య ఏం చేస్తుంది? కొంతమంది పోట్లాడతారులేండి, కొంచెం గడుసు వాళ్ళు అయితే. కానీ కొంచెం సాత్వికులు అయితే ఏం చేస్తారు? మౌనం అయిపోతారు. ఇంకో విషయం ఏంటంటే మాట కంటే కూడా మౌనం ఏం చేస్తుంది? ఎదుటి మనిషిని చాలా బాధ పెడుతుంది కదా. మౌనం అనేది చాలా బాధ పెడుతుంది మనల్ని ఇష్టపడే వారిని. అలాగే దేవుడు కూడా మౌనం అయిపోయాడు. మౌనమైనా మనుషులు పట్టించుకోలేదు. మనిషి దేవుడు మాట్లాడకపోయినా హ్యాపీగా బ్రతికేస్తున్నాడు, సంతోషంగా తిరిగేస్తున్నాడు. అప్పుడు దేవుడు మరలా ఆయనే తగ్గి, ఆయనే కలుగు చేసుకొని, నా పిల్లలని నేను ఇలా విడిచిపెట్టకూడదు, ఇలా విడిచిపెట్టేస్తే నా చేతులతో చేసుకున్న నా పిల్లలు నరకాగ్నికి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తక్షణమే ఎవరి దగ్గరకు వచ్చాడు? మరియమ్మ గారి దగ్గరికి. మరియమ్మ గారి దగ్గరకు వచ్చి దూత చెప్పిన మాటలు మనందరికీ తెలుసు. వెనకాల వచ్చిన చదవండి ఒకసారి. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఎవరికి సంతోషం? అది ప్రజలలో కొందరికా? అందరికా? అందరికీ. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, ఒక జాతి కోసమో, ఒక వర్గం కోసమో, ఒక దేశం కోసమో రాలేదు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో ఉంటున్న అందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఆయన ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. మన అందరికీ తెలుసు. పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాలి? అక్కడే ఉండి మనుషుల్ని రక్షించవచ్చుగా, లేదా శిక్షించవచ్చుగా. మన అందరికీ తెలుసు ఒక మాట మనం వింటూ ఉంటాం సమాజంలో. దేవుడు ఎందుకు వస్తాడంట ఈ లోకానికి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ మాటకు అర్థం చెప్తారా? ఎందుకు వస్తాడంట దేవుడు ఈ లోకానికి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. చెప్తారా అర్థం ఎవరైనా? దేవుడు మంచివారిని రక్షించడానికి, చెడ్డవారిని శిక్షించడానికి వస్తారంట. అవునా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో తెలుసా? వెరీ గుడ్. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దుష్టులను శిక్షించటానికి కాదు, వారి దుష్టత్వం నుంచి విడిపించి వారిని రక్షించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రిలారా, ఎంతగా ఆయన తగ్గించుకున్నారంటే మీ అందరికీ అర్థం అవ్వాలంటే, తల్లి ఉంటుంది, నెలల బిడ్డ ఉంటాడు, పసిబిడ్డ. నెలల బిడ్డ నేల మీద ప్రాకుతూ ఉంటారు కదా,
ప్రాగుతుంటారు. లెగవడం కానీ నడవడం కానీ ఆ స్థితి వాళ్ళకు ఉండదు. ఈ నెలల బిడ్డ దగ్గరికి వెళ్ళి తల్లి నువ్వు లేచి నిలబడు నేను ఎత్తుకుంటా అంటే ఎత్తుకోగలుగుతుందా? లేవగలుగుతాడా? లేవలేడు. ఇప్పుడు తల్లి ఏం చేయాలి? ఆ బిడ్డ యొక్క స్థితికి వంగాలి, దిగి ఆ బిడ్డని తన స్థితికి ఎత్తుకోవాలి. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా మనల్ని ఆయన ఉంటున్న లోకానికి తీసుకొని వెళ్ళడానికి, ఆయన స్థితిలోనికి మనం రావడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? తనను తాను తగ్గించుకున్నాడు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే చీమల పుట్టు ఉంటుంది కదండి, చీమల పుట్ట మన అందరికీ తెలుసు. ఈ చీమల పుట్టలోనికి మనిషి ప్రవేశిస్తే ఆ పుట్ట ఏమవుతుంది? ఛిద్రమైపోతుంది. ఇప్పుడు ఆ చీమల పుట్ట ఛిద్రం అవ్వకుండా ఉండాలంటే అందులో ఏం వెళ్ళాలి? ఏం ప్రవేశించాలి? చీమలు మాత్రమే ప్రవేశించాలి. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని కలిగించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తెలుసు. ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. కలుగజేసినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అలాంటి సృష్టికర్త ఈ లోకంలోనికి ప్రవేశించాలంటే దేవునిగా ప్రవేశిస్తే ఉంటుందా? ఈ లోకం ఉంటుందా? ఇప్పుడు ఏమవ్వాలి? ఆయన చీమల పుట్టలోనికి మనం వెళ్ళాలంటే చీమగా మారాలి. మనుషులు ఉంటున్న ఈ లోకంలోనికి ఆయన రావాలంటే మానవుడిగానే రావాలి. ఇంకొక విషయం, మానవుడు అనగానే ఆయన కేవలం మానవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడా దేవుడా? 2 ప్రశ్నలు ఇప్పుడు మరలా. మానవుడా దేవుడా? పర్లేదు, ఏదని చెప్పొచ్చు. ఇక్కడ ర్యాంకులు ప్రైజులు ఏముండవు, ఏదో ఒకటి చెప్పేసేయండి. మానవుడు, మానవ రూపంలో ఉన్న దేవుడు. మీరమ్మా దైవ మానవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ మానవుడు, అలాగే పరిపూర్ణ దేవుడు కూడా. ఎందుకు ఇలా అవ్వాల్సి వచ్చిందంటే ఆయన ఒకవైపు దేవుని చేతిని పట్టుకోవాలి, మరొక వైపు మనిషి చేతిని పట్టుకోవాలి. వీళ్ళిద్దరిని కలపాలంటే ఏం చేయాలి? ఈయన దేవుడు అవ్వాలి, మానవుడు అవ్వాలి. ఇది అర్థం అవ్వాలంటే కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, నాకు తెలుగు మాత్రమే వచ్చు. మన ఇద్దరం మాట్లాడుకోవాలంటే మన మధ్యలో ఎవరు ఉండాలి? ఎవరా గైడ్? ట్రాన్స్లేషన్ చేసి ఆయనకి ఏమొచ్చి ఉండాలి? ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, తెలుగు వచ్చి ఉండాలి. అలాంటి వారే మన మధ్యలో ఉంటే మన బంధం లేదా మన మాట్లాడుకుంటున్న సంభాషణ ఏదైతే ఉందో అది అర్థమవుతుంది. ఇది మనకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువారు దైవ మానవుడిగా ఎందుకు వచ్చాడు అంటే అటు దేవుణ్ణి ఇటు మానవుణ్ణి ఇద్దరిని కూడా ఆయన కలపాలి. అందుకోసమనే ఆయన అంతగా తగ్గించుకొని ఆయన స్థితిని దిగజార్చుకొని, ఒక మాటలో చెప్పాలంటే మీ అందరికీ తెలుసండి, ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు తక్కువ స్థాయికి రావడానికి ఇష్టపడతారా? 2 మెట్లు దిగడానికి కూడా ఇష్టపడరు, అవునా? ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన స్థితికి ఎదగాలని కోరుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైన స్థితిలో, ఎంత ఉన్నతమైన స్థితిలో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఎంతగా తగ్గించుకున్నాడు? ఏ స్థితిలో ఉన్న ప్రభువు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయనంట దేవుని స్వరూపమై ఉన్నాడు. ఆయన దేవునితో సమానముగా సింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు సింహాసనం మీద ఉన్న దేవుడు మానవుడు కావాలనుకోవటం ఇది చాలా తగ్గించుకోవడం. ఇంకా మానవుల్లో కూడా ఎవరి రూపం అంట? దాసుని స్వరూపం, దాసుని రూపంలోనికి రావడం, ఇంకా తగ్గించుకోవడం. ఎంత త్యాగం చేశాడండి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం, మనల్ని రక్షించడం కోసం, మన పాపముల నుండి మనల్ని విడిపించుకోవడం కోసం ఆయన ఎంత త్యాగం చేశాడో తెలుసా? పరలోకంలో ఉంటున్న సింహాసనాన్ని త్యాగం చేసి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తరువాత చివరికి ఆయన ప్రాణాన్ని కూడా మన కోసం త్యాగము చేసేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడంలో ఆంతర్యం లేదా పరమార్థం ఏంటో తెలుసుకోకుండా మనం ఎన్ని పండుగలు చేసుకున్నా అది దండగా అంటాను నేను. ఈరోజు క్రిస్మస్ అనగానే సమాజానికి అర్థమైంది ఏంటి? కేకులు, స్టార్స్, ట్రీస్, డ్యాన్సులు, ఇవే కదా అర్థమైంది ఈరోజు సమాజానికి. క్రిస్మస్ అంటే ఏంటి? మారు మనసు లేకుండా, మార్పు లేకుండా ప్రభు ఎందుకు వచ్చాడు, నీ నుండి ఏం కోరుకుంటున్నాడు, నువ్వు ఎలా బ్రతికితే దేవుడున్న లోకానికి వెళ్తావో ఇవేవి కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేసి కేవలం సంవత్సరానికి ఒకసారి పండుగ చేస్తే దేవుడు ఆనందిస్తాడా?
ఆనందించడు ప్రియులారా. దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఇవన్నీ చేయొద్దని నేను చెప్పట్లేదు. సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కేకులు కట్ చేసుకోవచ్చు, డెకరేషన్స్ చేసుకోవచ్చు, కొత్త బట్టలు కట్టుకోవచ్చు, పిండి వంటలు వండుకోవచ్చు. అందుకే ఎవరు అన్నారు క్రిస్మస్ అంటే ఏ పండుగ అంట? పంటి పండుగ అంట. అంటే ఏంటి? ఇష్టమైనవి అన్నీ వండుకొని తినవచ్చు. ఇంకేమన్నారు? క్రిస్మస్ ఒంటి పండుగ అంటే ఏంటి? కొత్త బట్టలు ధరించవచ్చు. ఇంకొకళ్ళు ఏమన్నారు తెలుసా? క్రిస్మస్ ఇంటి పండుగ అండి అన్నారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒంటిని అలంకరించడం అయిపోయింది, ఇప్పుడు ఇంటిని అలంకరించాలి. తప్పేం లేదు, అలంకరించుకోండి. అయితే మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఆలోచించుకొని పండుగ చేసుకోండి. దేవుడు సంతోషించే పండుగను చేయండి, దేవుణ్ణి దుఃఖపరిచే పండుగ వద్దు. చాలామంది ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి? ఒక వ్యక్తి అంట పైన స్టార్ కట్టాడంట, కింద బార్ పెట్టాడంట. ఈ సందర్భంలో ఏం జరిగిందంటే భార్యాభర్తల మధ్య బారు, పైన స్టారు, కింద బారు, భార్యాభర్తల మధ్య వారు. ఆ ఇంట్లో ప్రభువు పరారు. ఉంటాడా అలాంటి ఇంట్లో ప్రభు? ఉంటాడమ్మా? ఉండడు. దేవునికి ఇష్టలుగా మన జీవితాలు, మన బ్రతుకులు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉండడానికి ఇష్టపడతారు ప్రియులారా. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడో, మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలామందికి ప్రేమ అనగానే 2 అక్షరాల పదం. మనుషుల మధ్య ఉండే ఆకర్షణలకు ప్రేమ అని పేరు పెట్టుకుంటున్నారు, కానీ అసలు నిజమైన ప్రేమకు అర్థం ఎవరు? దేవుడే. చాలామంది యూత్ పిల్లలు, కాలేజీ పిల్లలు అంటారు లవ్ ఈజ్ గాడ్ అని అంటారు. ఏమంటారు? లవ్ ఈజ్ గాడ్ అంటే వాళ్ళకి ఏంటి? ప్రేమే దేవుడు అంట. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? గాడ్ ఈజ్ లవ్. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, దయచేసి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట మనకి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చూసారా? ఎవరంట ప్రేమ? దేవుడే ప్రేమ. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. అందుకే అంటాడు కదా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. తీయాల్సిన అవసరం లేదు, అందరికీ సుపరిచితమైన వచనమే గనుక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఈ ప్రేమకి ఏమి లేదు. మనుషుల ప్రేమకు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి కదా. మనుషుల ప్రేమకి హద్దులు ఉన్నాయి, లిమిట్స్ ఉన్నాయి. కానీ దేవుని ప్రేమకి హద్దులు లేవు. మనుషులు ప్రేమిస్తే ఏదో ఒక స్వార్థం వారి ప్రేమలో మనకి కనిపిస్తుంది, అవునా కదా? ఇద్దరు మనుషుల మధ్య ప్రేమలో వారిద్దరికీ అవసరాలు ఉంటాయి. అవసరం ఉండబట్టే ప్రేమిస్తారు, అవసరం లేకపోతే ఎవరు కూడా ప్రేమించరు. అందుకే చూడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇప్పుడు నువ్వేం చేయాలి? నన్ను కూడా ప్రేమించాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు నన్ను ప్రేమించాలి. ఒకవేళ ప్రేమించనంటే యాసిడ్ పోసేయాలి, అంతేనా? అలాగే ఉన్నాయి కదా ఈ రోజుల్లో ప్రేమలు, అవసరాలతో కూడుకున్న ప్రేమలు. చివరికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుమారుడు 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లి దగ్గరకు వచ్చి అన్నాడంట, మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అన్నాడంట. అప్పుడు తల్లి అంట ఐ లవ్ యూ టూ నాన్న అని చెప్పేసి స్కూల్కి పంపించేసిందంట. అదే బాబు 15 సంవత్సరాల వయసులో వచ్చి మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అన్నాడంట. అప్పుడు ఆ తల్లి అందంట, ఎంత డబ్బులు కావాలరా అందంట. అంటే ఎందుకు వచ్చాడు, ఎందుకు ప్రేమిస్తున్నాను అంటున్నాడు, వాడికి ఏదో డబ్బులు అవసరమని. ఓకే, డబ్బులు ఇచ్చేసింది, తీసుకుని వెళ్ళిపోయాడు. అదే కుమారుడు 25 ఏళ్ళకు వచ్చాడంట. వచ్చి అప్పుడు కూడా అంట మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అన్నాడంట. అప్పుడు ఆ తల్లి అందంట, ఎవరిని ప్రేమించావురా, మీ నాన్నతో మాట్లాడి పెళ్లి చేయాలా అందంట. అవును మమ్మీ, పలానా అమ్మాయిని ప్రేమించానంటే తండ్రితో మాట్లాడి పెళ్లి చేసేసింది. అదే కుమారుడు 40 సంవత్సరాలకు వచ్చాడంట. వచ్చి అప్పుడు అన్నాడంట మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అన్నాడంట. అప్పుడు ఆ మంది అంట, నీకు చెప్పాను కదరా అమ్మాయిని చేసుకోవద్దని, నా మాట విన్నావా అందంట. అంటే ఏంటి, ఇప్పుడు భార్య ద్వారా ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతూ తల్లి ప్రేమ విలువ తెలిసి వచ్చింది. అందుకే తల్లి దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అన్నాడంట. ఇప్పుడు ఇదే కొడుకుకు 60 సంవత్సరాలు వచ్చినాయి, తల్లికి 80 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు వచ్చి అంటున్నాడంట అమ్మ ఐ లవ్ యూ అమ్మ అన్నాడంట. అప్పుడు ఆ తల్లి అంటుందంట, నువ్వు ఎన్నన్నా చెప్పరా, నేను మాత్రం ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టనంట. అర్థమైందా? అంటే ఏదో ఒక అవసరం ఉంటేనే ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఉంటుంది. అది తల్లిదండ్రులు కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, అంతే కదా. అందుకే ఎవరో ఒక మంచి పాట రాశారండి. ఏం పాట అది? తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, ఏ ప్రేమ అయినా వాడిపోయి రాలిపోతుందేమో కానీ ఎన్నాడెన్నడూ మారనిది నా యేసుని దివ్య ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడంట, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమకి హద్దులు లేదు, ఈ ప్రేమకి అవధులు లేవు. ఇంకా ఏమన్నాడు తెలుసా దేవుడు, నా అరచేతుల్లో నేను మిమ్మల్ని
తల్లి మర్చిపోతుందేమో, తండ్రి విడిచిపెడతాడేమో, కానీ నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోను, మరువలేను, నా అరచేతులలో నేను చెక్కుకున్నాను అంటున్నాడు దేవుడు. మా అరచేతులో ఎందుకు చెక్కుకున్నాడు దేవుడు? మా చేతులతో ఏదైనా ఒక వస్తువు పట్టుకున్నాం అనుకోండి, ఆ వస్తువు పడిపోతుంది. చేతులతో పట్టుకున్న వస్తువు పడిపోతుంది, కానీ చేతుల్లో చెక్కుకున్న వస్తువు పడిపోతుందా? అందుకు చెక్కుకున్నాడు. చెదరని ప్రేమ, చెక్కుకున్న ప్రేమ, నీవు నేను నమ్మిన మన దేవుని ప్రేమ. ఈ ప్రేమను పక్కన పెట్టేసి లోక సంబంధమైన ప్రేమల కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం? వెంపర్లాడుతూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. ఆ ప్రేమ దొరకనప్పుడు చచ్చిపోవడమో లేదా చంపేయడమో, ఇదే కదా జరుగుతుంది. దీనికి మళ్ళీ ప్రేమ అనే పేరు పెట్టుకుంటారు. కాదు, నిజమైన ప్రేమకి అర్థం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నిజమైన ప్రేమను ఈ లోకంలో కనపరిచింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంత గొప్ప దేవుడై ఉండి ఆయన ఈ లోకానికి రావడం అనేది ఇది ఎంతో అద్భుతమైనటువంటి పరిస్థితి. అందుకే ఒక వ్యోమగామి జేమ్స్ బి ఎర్విన్ అనేటువంటి ఒక వ్యోమగామి ఏమన్నాడో తెలుసా? 1971 సంవత్సరంలో చంద్రుడి మీద కాలు పెట్టాడు. చదువుకున్న పిల్లలందరికీ తెలుసు. ఈ యొక్క వ్యక్తి అనేక చోట్లకి వెళ్ళినప్పుడు, విశ్వవిద్యాలయాలకి అలా వెళ్ళి పిల్లల్ని మోటివేషన్ చేస్తున్నప్పుడు ఆయనకు అనేక విధాలుగా సన్మానాలు సత్కారాలు చేశారు. అప్పుడు అనేక మంది ఆయన పొగుడుతూ ఉంటే ఆయన అన్నాడు ఒకసారి మైక్ తీసుకొని, నేను ఒక మనిషిని, మట్టి మనిషినైన నేను చంద్రమండలం మీద కాలు పెట్టడం కాదు గొప్ప విషయం, మహిమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమండలం మీద కాలు పెట్టడమే గొప్ప విషయం అన్నాడండి. కదా, అంత గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. ఈ మాట చెప్పింది నేను కాదు. నేను చెప్తే మళ్ళీ ఏమంటారు? మత ప్రచారం అంటారు. చెప్పింది ఎవరు? శాస్త్రవేత్త. ఎన్నో శాస్త్రాలను చదువుకొని ఎంతో జ్ఞానాన్ని సంపాదించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఇది గొప్ప విషయం అన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చి ఏమన్నారో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కేవలం పరలోకానికి మనం వెళ్ళాలంటే మార్గం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకు ఆయనే మార్గం అయ్యారంటే ఆయన పుట్టింది నీ కోసమే, ఆయన బ్రతికింది నీ కోసమే, చివరికి ఆయన మరణించింది కూడా నీ కోసమే, చివరికి తిరిగి లేచింది నీ కోసమే, మరలా తిరిగి రాబోతుంది నీ కోసమే. అందుకే ఒక భక్తుడు ఏమన్నారు తెలుసా? క్రిస్మస్ ఫర్ గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే ఈజ్ ఫర్ ఈస్టర్, ఈస్టర్ ఈజ్ ఫర్ సెకండ్ కమింగ్. అర్థమైందా? క్రిస్మస్ ఎందుకు? వై క్రిస్మస్? ఎందుకు క్రిస్మస్ అంటే గుడ్ ఫ్రైడే కోసం. యేసు పుట్టింది ఎందుకంటే చచ్చిపోవడం కోసం. ఆయన చనిపోయింది ఎందుకంటే తిరిగి లెగవడం కోసం. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచింది ఎందుకంటే మరలా తిరిగి రావడం కోసం. మరి ఆయన తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ క్రిస్మస్లో మనం ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఇదే. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు పరిశుద్ధునిగా పవిత్రుడుగా బ్రతికి నీ కోసం నా కోసం ఆ కలువరి సిలువలో ఆయన రక్తాన్ని ధారపోసి ఆయన ప్రాణాన్ని ఇచ్చి మన కొరకు తిరిగి మరలా ఆయన లేచి ఆయన రాబోతున్నాడు. మరి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? ఆయన ఇచ్చినటువంటి ఆ వెలకట్టలేని విలువైన రక్షణని ఎంతమంది పొందుకున్నారు? ఇంకా ఎంతమంది దూరంగా ఉన్నారు? రక్షించబడ్డారా? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం, మన పాపాలను కడగడం కోసం సిద్ధముగా ఉంది. చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? కొన్నిసార్లు కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు ప్రార్థనకి వెళ్తున్నారా అంటే, అవునండి మేము ప్రార్థనకి వెళ్తాం. ఇక్కడ ఈ గుంటూరులోనేనండి ఒక డాక్టర్ గారు అడిగారు, హోమియో డాక్టర్ గారు, ప్రార్థనకి వెళ్తున్నాం అంటే అని అన్నారు. మీరు పాపులా అన్నారు. ఏమన్నారు? కొంచెం మెడిసిన్ అవసరమయ్యి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఎక్కడి నుంచి లేట్ నైట్ వెళ్ళాం, ఇక్కడే ప్రార్థన ముగించుకొని నైట్ 11 అయింది, మెడిసిన్ తీసుకుందాం అని వెళ్తే, ఈ టైంలో వచ్చారేంటి మీరు అన్నాడు. ప్రేయర్కి వెళ్ళి వస్తున్నామండి. ప్రార్థనకి వెళ్తారా అంటే మీరు పాపులా అన్నాడు. పాపులా అనగానే నాకు అనిపించింది, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం అంటే వచ్చింది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు. పాపులు అంటే అవును పాపులమే. ఎందుకని? బైబిల్ ఏమంటుందంటే నీతిమంతుడు లేడు, పరిశుద్ధుడు మంచివాడు నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపులే కనుక ఆ అందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, నరవతారిగా వచ్చాడు ఆయన. అందుకే ఆయన అంత ధైర్యంగా అన్నాడు, నేనే మార్గం, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్. నేనే మార్గం, నేను తప్ప ఇంకొక మార్గము లేదు. నేనే అంటే వన్ అండ్ ఓన్లీ ఆయన మాత్రమే, ఇంకా అవకాశమే లేదు. ఈ ప్రాంతానికి మనం రావాలంటే అనేకమైన మార్గాలు ఉండొచ్చు.
అవునా? గుంటూరుకు రావాలంటే షార్ట్ కట్స్ ఉంటాయి, లేదా ఇంకొక మార్గంలో రావచ్చు. కానీ పరలోకానికి వెళ్ళడానికి షార్ట్ కట్లు లేవు. ఎవరి ద్వారా మాత్రమే వెళ్ళాలి మనము? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం ప్రియులారా, వెళ్తాం. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, కొంచెం డబ్బులు కొంచెం జ్ఞానం ఉంటే సరిపోద్ది. ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఇంకొంచెం జ్ఞానం ఇంకొంచెం డబ్బులు ఉంటే సరిపోద్ది. ఇక్కడ నుండి అమెరికా వెళ్ళాలనుకోండి, ఇంకొంచెం జ్ఞానం ఇంకొంచెం డబ్బులు ఉంటే సరిపోద్ది. మరి ఇక్కడ నుండి పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి? ఏం కావాలి అనే దానికంటే కూడా ఏం పోవాలి అనేది ప్రశ్నించుకోవాలి మనం. ఏం పోవాలి? మన పాపము పోవాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రుడిగా చేస్తుంది. మరి ఆ యేసు రక్తాన్ని ఎంతమంది ఆశ్రయించారో, ఎంతమంది ఇంకా ప్రభువుకి దూరంగా ఉన్నారో నాకైతే తెలియదులే. కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ ఈ మీటింగ్ ద్వారా మరి దైవజనులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే, కేవలం పండగ చేసుకొని మనం తిని మనం ఆనందించడం కాదులే, కానీ ప్రభు ఎందుకు పుట్టాడో ఈ సమాజానికి తెలియజెప్పడం కోసం ఏర్పాటు చేశారు. కనుక ఈ రాత్రికాల సమయంలో మరి ఎంతమంది అయితే ప్రభువుకు దూరంగా ఉన్నారో, రక్షణకు దూరంగా ఉన్నారో, అలాంటి వారు సిద్ధపడండి. నీ కోసమే ప్రభు పుట్టాడు, నా కోసమే ప్రభు పుట్టాడు, మన కోసమే ఈ లోకంలో ఆయన జీవించాడు. ప్రియులారా, మనం ఒక్కసారి పుట్టామనుకోండి 2 సార్లు చనిపోవాలంట. 2 సార్లు పుట్టామనుకోండి ఒక్కసారి చనిపోతామంట. అర్థమైందా అమ్మ? ఒక్కసారి పుట్టిన వాళ్ళు ఏమవుతారు? 2 సార్లు చనిపోతారు. 2 సార్లు ఎలా చనిపోతారు? ఒకటి స్పిరిచువల్ మరణం, ఒకటి ఫిజికల్ మరణం. అంటే శరీరపరంగా అందరూ చనిపోతారు. దేవుని కోసం బ్రతికే వాళ్ళైనా, పరిశుద్ధులైనా, పాపులైనా ఎవరైనా సరే చనిపోతారు శరీరపరంగా. కానీ ఆత్మీయంగా ఇంకొక మరణం ఉంది. మనందరికీ తెలుసు. శరీరం లేదా మనిషి అంటే ఏంటి? శరీరము ప్లస్ ఆత్మ కలయిక. అందరూ కూడా పై రూపాన్ని గురించి, ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నారు, కానీ శరీరం లోపల ఉన్న ఆత్మ గురించి మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. ఈ శరీరం కోసం ఎన్నో పనులు చేస్తాం. ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి, ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసపడతాము. చూడండి, ఈరోజు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఎంత హెల్త్ అవేర్నెస్ పెరిగిందో. ఈరోజు ఫోన్లో కూడా చూస్తే ఎవరు చూసినా హెల్త్ టిప్స్ చెప్పేవాళ్ళే. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, అలా చేస్తే ఫిట్గా ఉంటారు, ఇవి తింటే బాగుంటారు, అవి తింటే బాగుంటారు. దేనికోసం ఇవన్నీ? ఈ శరీరం కోసం. ఈ శరీరం గురించి ప్రభు ఏం చెప్పాడో తెలుసా? శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది, ఆత్మయే జీవింపజేయుచున్నది. చిరకాలము కలకాలము జీవించే ఆత్మ గురించి ఏమి ఆలోచించకుండా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, ఎలాంటి కష్టము పడకుండా, కేవలం 60-70 సంవత్సరాలు మాత్రమే ఉండి చివరికి మట్టిలో కలిసిపోయే ఈ శరీరం కోసం మనం ఆలోచిస్తే, మన లోపల ఉన్న ఆత్మ అనగా అదే మనం. ఆత్మ మనం, శరీరం కాదు మనం. నువ్వు అంటే ఎవరు? నువ్వు అంటే ఆత్మ, శరీరం కాదు. ఈ శరీరము మట్టిలో కప్పివేయబడుతుంది, కానీ ఆత్మ మాత్రం దేవుడున్న లోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం మన కోసం వచ్చాడు. ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని నమ్మాలి. ఆయన రక్తంలో మన ప్రతి పాప దోషమును కడిగి వేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఆత్మన దేవుడున్న లోకానికి వెళ్తుంది. లేదంటే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ఆలోచించండి, నిత్య జీవము కావాలా, నిత్య నరకము కావాలా? దేవుడు మన కోసమే చేతులు చాచి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా మనకు అవకాశాలు ఇస్తున్నాడు, ఆయుష్ను పొడిగిస్తున్నాడు, అనేకమైన మేలులతో మనల్ని, మన కుటుంబాలని నింపుతున్నాడు. ఎందుకోసం అంటే ఇంకా మారుతావని, ఇంకా తెలుసుకుంటావని, ఇంకా దేవుని దగ్గరికి వస్తావని దేవుడు ఎన్నో అవకాశాలని మనకి ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఎవరు కూడా దేవుడిస్తున్నటువంటి అవకాశాన్ని నిర్లక్ష్యము చేసుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఒకవేళ ఇంకా రక్షించబడి కూడా 2 తలంపుల మధ్య బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు. పేరుకు మాత్రం బాప్తిజం తీసుకుంటారు, దేవుని పిల్లలమని చెప్పుకుంటారు, క్రైస్తవులమని చెప్పుకుంటారు, కానీ వారి బ్రతుకులు మాత్రం ఎలా ఉంటాయి? నిలువెచ్చని స్థితిలో ఉంటాయి. ఒక అడుగు దేవుల్లో, ఒక అడుగు లోకంలో. అలా ఉంటే ఏమవుతుంది పరిస్థితి? చివరికి ఏమవుతుంది? 2 పడవల మీద కాళ్ళు వేస్తే గమ్యానికి చేరుకుంటామా? మధ్యలో మునిగిపోతామా? మధ్యలోనే మునిగిపోతాం. కాబట్టి కష్టమైన, నష్టమైన దేవుని కోసం యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు ఆయనున్న లోకానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేవుణ్ణి ఎరుగని వాడు నరకానికి వెళ్ళిపోయి, దేవుణ్ణి తెలుసుకొని బాప్తిజము తీసుకున్నామని చెప్పుకుంటూ వారం వారం ఆరాధనకు వస్తూ మనము నరకానికి వెళ్తే ఏమన్నా అర్థం ఉందా? అర్థం ఉందా? ఏమన్నా అర్థం లేదు ప్రియులారా.
కనుక ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసమే పుట్టాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే చివరికి ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన పరిస్థితి ఏంటి అంటే, ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత ఏం చేయబడ్డామంటే మనము చచ్చిపోయాం. చచ్చిపోయిన వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా? చచ్చిన శవాల దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తారా? ఒకవేళ ఎవరైనా ప్రేమించిన వాళ్ళు చనిపోతే ఆ అమ్మాయి కోసం ఏడుస్తూ ఉంటే, లేదా అబ్బాయి కోసం ఏడుస్తూ ఉంటే ఏం చెప్తాం మనం? చచ్చిపోయిన అమ్మాయి కోసం ఇంకా ఎందుకు ఏడుస్తావు, వదిలేసే, ఇంకొకరిని చూసి పెళ్లి చేసుకో అంటాం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడు మనం చచ్చిపోయి ఉన్నప్పుడు ఏం చేశాడంటే మనల్ని ప్రేమించి బ్రతికించాడండి. మనల్ని మళ్ళా బ్రతికించాడు. అందుకే యెషయా భక్తుడు కూడా ఏమంటాడో తెలుసా? 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది, ఏలయనగా మనకు శిశువు మనకు కుమారుడు అనుగ్రహించబడేను. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి కుమారునిగా అనుగ్రహించబడ్డాడంట. ఎందుకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు ఇది చెప్పేసి నేను ముగించేస్తాను. చాలామంది మగపిల్లలే కావాలనుకుంటారు. ఎందుకని? ఆడపిల్లలు ఉన్న వాళ్ళు వెంట వెంటనే అమ్మాయిలు పుడతా ఉంటే ఏం చేస్తారు? అబ్బాయి కావాలని. అంతకుముందు అంటే ఇంతకుముందు ఒక 30-20 సంవత్సరాల క్రితం అయితే ఇంత ఆపరేషన్లు సర్జరీలు ఇవన్నీ లేవు కాబట్టి, నార్మల్ డెలివరీస్ కాబట్టి అబ్బాయి పుట్టేదాకా కంటూనే ఉండేవాళ్ళండి. వాళ్ళు 10 మంది 15 మంది అలా కంటూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే అబ్బాయి కోసం. ఎందుకని అబ్బాయి కోసం ఇంత ప్రయాసపడుతున్నారు? ఇంకొకటి, మనం డెలివరీ రూమ్ దగ్గర అబ్బాయి పుట్టాడని తెలిసిందనుకోండి, ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? కోలాహలం, సందడి, ఫోన్లు వెళ్ళిపోతాయి. అబ్బాయి పుట్టాడని చెప్పి అందరికీ ఫోన్లు చేస్తారు. అదే అమ్మాయి పుడితే మొహం ఏలాడేస్తారు. ఎందుకని అబ్బాయి కోసం ఇంత ఆశపడుతుంది సమాజం? తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎందుకు కుమారుడు కావాలని కోరుకుంటారు అంటే, మీకు తెలిసింది చెప్పండి మీరు. ఇంటి పేరు కోసం, ఇంకా ఇంటి పేరు కోసం అంట. ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారు? వారసత్వం కోసం. ఇంకా అసలు పాయింట్ రావట్లా. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడంట. అవునా? ఇప్పుడు మగపిల్లోడు పుట్టి తలకొర్రు పెడితే ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడికి పోతారు? నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్తాడంట. నిజమేనా? ఇప్పుడు పుత్రులు ఏం చేస్తున్నారు తెలుసా? పున్నామ నరకం నుండి తప్పించడం ఏమో కానీ బ్రతికొండగానే నరకం చూపిస్తున్నారు తల్లిదండ్రులకి. ఇలాంటి పుత్రులు, ఇలాంటి కుమారులా కావాల్సింది. ఏ కుమారుడో తెలుసా మనల్ని నరకం నుండి తప్పించేది? ఇదిగో ఈ కుమారుడు. బైబిల్ గ్రంథంలో దేవుని కుమారుడుగా ఈ లోకానికి అడుగుపెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే అంటున్నాడు యెషయా భక్తుడు, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను. కొంతమందికి మగపిల్లలు ఉండరు కదా, ఆడపిల్లలే ఉంటారు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఈ వచనాన్ని బట్టి ఆనందించాలి. ఎందుకంటే నాకు కూడా 2 ఆడపిల్లలే, అబ్బాయిలు లేరు, 2 అమ్మాయిలే. కాబట్టి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనందరికీ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. ఆయన్ని నమ్ముకొని ఆయన కోసం మనం బ్రతికితే ఆయన మనల్ని నరకం నుండి తప్పించి పరలోకానికి తీసుకొని వెళతాడు. కనుక ఈ సంతోషంతో, ఈ ఆనందంతో మనం అందరం కూడా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకునే సమయాన్ని సేవకులకిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు నాయన. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ విలువైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా పాలిభాగస్తులను చేసినందుకే మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆలోచింపచేసినందుకే స్తోత్రాలు. విన్న మాటలు తండ్రి మంచి నేలను పడిన విత్తనముల వలె ఫలింపునిచ్చినట్లుగా సహాయమును దయచేయండి. అవును తండ్రి, మీ కుమారుడు మా అందరి కోసం నాయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మా కోసమే ఆ సిలువలో బలి అయిపోయి, మా కోసమే సమాధి నుండి తిరిగి లేచి మరలా మా కోసమే రెండవసారి రాబోతున్నాడు నాయన. మా అందరికీ మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకొనిచున్నాం. మీ కుమారుని రాకడలో తండ్రి మేమందరం కూడా ఎత్తపడే స్థితిలో ఉండినట్లుగా సహాయం దయచేయండి. ఒకవేళ మా సమయం అయిపోతే తండ్రి, మీరున్న లోకానికి మేము చేరుకునే అంత భక్తి జీవితాన్ని మా అందరికీ దయచేయమని
నేను ఇప్పటివరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకే మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ముందుంటున్న సమయంలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకంటే యోగ్యులు, గొప్పవారు, పెద్దవారు ఇక్కడ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఓపికతో నా మాటలను విన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. మరి క్రిస్మస్ యొక్క సందేశాన్ని ముందుగానే తెలియజేసి మనం మంచి అమూల్యమైన మాటలు అందించిన మరి బ్యూలా సిస్టర్ గారికి ప్రత్యేకమైన శుభవందనాలు. ఒకసారి చప్పట్లు కొడదాం అందరూ. మరి మీ అందరికీ ఆనందం అయితే ఒకసారి మరి ఎంతగానో మరి మనల్ని ప్రేమించి ప్రతి నెల మనల్ని ప్రేమించి ఈ ప్రాంతంలో వచ్చి మరి దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి మన పరిచర్లో ఎంతగానో సహకారులుగా ఉన్నాం. మరి సిస్టర్ గారికి ప్రత్యేకమైన శుభవందనాలు. మరి వారికి 2 పిల్లలండి, ఆడపిల్లలు. మరి నాకు కూడా 4 ఆడపిల్లలండి. మరి మగపిల్లవాడు కావాలని ఎంతగానో ప్రయత్నం చేసిన సమయంలో 8 సంవత్సరాల తర్వాత నాకు కుమారుడు పుట్టాడు. మరి వివేకు, మరి దేవుడు ఇచ్చిన మరొక వరం నాకు. మరి అలాంటి కుమారుడు నాకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రేమైన దేవుని వల్ల మరి కార్యక్రమాన్ని ముగించుకుందామని పెద్దలు ఉన్నారు, కొంచెం వారిని సన్మానించుకొని ఈ మరి కేక్ కట్తో ముగించుకొని భోజనాలు చేసి వెళ్దాం. దయతో క్షమించండి, ఒక్క పూట కొద్దిగా ఒక 10 నిమిషాల్లో మిమ్మల్ని అందరిని పంపించేస్తాం. మరి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ముఖ్యంగా ఇరుగొండే సువార్త గాయకులు ఐజక్ అన్నయ్య గారు, మరి జీజేచి ఒకసారి రండి. మరి అన్నగారు వాళ్ళు మా పరిచర్యకు ఎంతగానో సహకారులుగా ఉంటారు. మరి అలాగే సహోదరులు కూడా ఉన్నారు. మరి విజయక్క కానీ, మరి శాంతమ్మ కానీ, మరి ఇంకా మస్తానబి, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నవారు. వారందరూ కూడా మాకు వెన్నంటగానే ఉండి మరి ఎంతగానో సహకారులుగా ఉంటారు. మరి అందుని బట్టి ఈ దినం మరి ప్రత్యేకమైన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వీరే ముఖ్యమైన కారకులు. కాబట్టి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సి కోరుకుంటూ పెద్దలు ఉన్నారండి, వారిని సన్మానించుకొని ఈ కార్యక్రమం ముగించుకుందాం. మరి పెద్దలు మరి వినుకొండ వేమయ్య మాస్టర్ గారు ఉన్నారు మన మధ్యలో. మరి ఒకసారి వారు అందరూ చప్పట్లు కొడదామండి. చప్పట్లు కొట్టి మాస్టర్ గారు గ్రీటింగ్ తెలియజేస్తారు. MA BEd తెలుగు లెక్చరర్ గారు సార్. మరి ఒకసారి మంచిదండి. మరి మా మాస్టారు, మా సార్ వాళ్ళ మిస్సెస్ గారు అమ్మారావు గారి దగ్గరికి ప్రతి వారం పరిచర్యకు వెళ్తారు. వీరు ఎంతగానో దేవుని యందు భయభక్తులు. మరి వారు కూడా మన మధ్యలో ఉంటాం, మనకి ఎంతో మరి ఆనందం. మరి జీవము గల క్రీస్తు సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు వినుకొండ వేమయ్య మాస్టర్ గారికి సన్మానం చేస్తుంది. ఎందుకంటే మాకు బంగారాలపీడిలో ఇంతవరకు ఎడ్యుకేషన్ MA BEd తెలుగు లిటరేచర్ చదివిన వాళ్ళు ఎవరు లేరు. మా ఫ్రెండ్ సర్కిల్కి కానీ మా అందరికీ ఆదర్శంగా సార్ గారు మరి గొప్ప చదువు చదివి ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నారు సారు. అందుకు సార్ గారికి చిన్న సత్కారం చేసాము. అందుకు సార్ గారికి కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మన మందా ప్రేమానందం బాబాయ్ ఒక గ్రీటింగ్ చెప్పాలి. మందా ప్రేమానందం గారు ఒక మాట, ఒక గ్రీటింగ్ సార్. బెజవాడ సాంబయ్య గారు రావాలండి. బెజవాడ సాంబయ్య గారు ఒక గ్రీటింగ్ చెప్పాలి. రండి సాంబయ్య. మరి మన మధ్యలో మరి యొక్క కార్యక్రమంలో పాల్పంలో సిద్ధాంతి గారు ఉన్నారు. మరి వారు క్రీస్తుని మరి విరగలేదు, అయినా కానీ ఒక పాట పాడారు యేసు ప్రభు వారి మీద, క్రిస్మస్ పాట పాడారు. మరి ఐజక్ అన్నయ్య గారు పాడారు. మరి వారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా చిన్న సాల్వాతో సత్కరిద్దాం. రండి సార్, శాస్త్రి అతడు చప్పట్లు కొడదామండి.
మంచిది. మరి సారు ఇందాక అన్నయ్య గారు పాట పాడారు, చక్కగా రాశారు పాట. మరి సిద్ధాంత్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. తర్వాత పాడతాను ఒక్క నిమిషం, సమయం కొంచెం లేట్ అయింది కాబట్టి దయతో మన్నించండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ముఖ్యమైన మరి ఇక్కడ మనకి ప్రోత్సహిస్తూ ఈ యొక్క పరిచయలో ఉన్న బ్యూలా సిస్టర్ గారికి కూడా చిన్న సన్మానం కార్యక్రమం చేసుకొని ముగిద్దాం. కేక్ కట్ చేసుకొని వెళ్దాం. మరి మన విజయ్ గారు, అలాగే శాంతమ్మ, సుశీల, మరి విజయక్క గారు, అమ్మ విజయక్క గారు లేరా? సరే మీరు రండి. నన్ను ఆశా, అపర్ణ, అనిత రండి. చప్పలు కొడదాం, అందరూ చప్పలు కొడదాం. మంచిదాన్ని మరి మనల్ని ప్రేమించి మరి ఎంతగానో మరి వారు ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు. వారిని వదిలిపెట్టి మన మధ్యలోకి వచ్చి వాక్యాన్ని అందిస్తూ వెళ్ళేసరికి 12-1 గంట అవుతుందండి. వాళ్ళు మరి ఆ బిడ్డల్ని మరి అక్కడ ఇంట్లో వదిలిపెట్టి వస్తారు. మరి అనేక ప్రాంతాల్లో సత్య సువార్త ప్రకటిస్తున్నారు ఆ సిస్టర్ గారు. మరి వారిని మరి మనం సన్మానించుకోవడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. మరి అందుని బట్టి అంతగానో స్తుతులు చెల్లించుకుంటూ మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాద సెలవుపుచ్చుకుందాం. కేక్ కటింగ్ చేసుకుందాం. కేక్ కటింగ్ నిమిత్తమై మన మధ్యలో అరుణ్ కుమార్ గారు ఉన్నారు. చిన్న ప్రార్థన చేయవలసిందిగా దైవజనులు అరుణ్ కుమార్ గారు వచ్చి కేక్ నిమిత్తమై ప్రార్థన చేస్తే ముగింపు ప్రార్థన చేయడానికి నిరీక్షణ రావు అన్నయ్య గారు మరి ఇక్కడ అందుబాటులో ఉండాలి. ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాద సెలవు. అందరూ దయచేసి కొంచెం ఆలస్యమైందని భావించకుండా మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు నామములో మీ అందరికీ మనవి చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా దేవ, మీరు ఈ లోకానికి వచ్చినందుకు, మమ్మల్ని అందరినీ ఆనందింపచేస్తున్నందుకు కూడా మీకు వందనాలు. మీ బిడ్డలు ప్రయాసతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ కృప చూపించి నడిపిస్తున్నందుకు కూడా మీకు వందనాలు. మీ బిడ్డల ద్వారా కేక్ కట్టింగ్ జరుగుతుండగా అందరికి కూడా సమృద్ధిగా అందునట్లుగా, సమృద్ధికరంగా ఉండినట్లుగా నీ కృప చూపించి నడిపించమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదాన్ని ప్రార్థన చేసిన మరి అరుణ్ కుమార్ అన్న గారికి వందనాలు. రండి. ఈరోజు ఒక రాష్ట్ర సీఎం కాదు, బర్త్డే కాదు, ఒక ప్రైమ్ మినిస్టర్ బర్త్డే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనకి జీసస్ ఇదిగో నేను లోకమునకు పుట్టి ఉన్నాను మీ కొరకు అని చెప్పేసి దావీదు పట్టణమునందు మన కొరకు పుట్టి ఉన్నాడని చెప్పేసి దేవుడు మన ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలు దేవుణ్ణి పూజించే క్రిస్టియన్స్ దేవుని బర్త్డే సందర్భంగా మనం సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాము. ఇది ఈరోజు ఎంతమంది జనం వచ్చారు. అలాగే ప్రతి నెల ఇక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఇక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఇంతమంది వచ్చారు. అట్లా ప్రతి నెల ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరున
కోరుకుంటున్నాము. ఇట్లా ప్రతి నెల మనం పండగలాగే జరుపుకోవాలి, ఆ దేవుణ్ణి మనం గణపరచాలి, ఆయన్ని పూజించాలి, ఆయన ఆరాధించాలి. మరి ఇప్పుడు కుమార్ అన్న మరి ఇక్కడ ప్రతి నెల ఎంతో కష్టపడి మరి ఇక్కడ మనందరినీ సమకూర్చి ఇక్కడ ప్రేయర్ జరుపుతున్నాడు. అట్లాగే ప్రతి వీక్లీ టూ డేస్ ఫ్రైడే సండే జరుగుతుంది. అలాగే ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరి వీలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎర్లీగానే ముగిచ్చేసుకుంటామండి. 6 o'clock వస్తే మీకు 8:30, 9 కల్లా ముగించుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మరి బ్యూలా సిస్టర్ గారు ఇప్పుడు మన కేక్ కట్ చేసినాక మనందరికీ డిన్నర్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు డిన్నర్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి మరి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున మరి అన్న తరపున మరి మా అందరి యూనిట్ తరపున మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం, వందనాలు తెలుపుకుంటున్నాం. మంచిదండి. మరి అన్నయ్య గారు మంచి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ముగించుకుందాం. మరి మనకి మధ్యలో ఈ దినం ప్రత్యేకంగా మనం ఎప్పుడు కట్ చేసుకుంటాం కాబట్టి బ్యూలా సిస్టర్ గారు వారి పిల్లలు మన మధ్యలో ఉన్నారు. ఇదని మన అదృష్టం. వారి భర్త గారు వారి కుటుంబం సమక్షంలో వారే వచ్చి ఈ కేక్ కట్ చేసి మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు పుచ్చుకుందాం. నిరీక్షణ అన్నయ్య వచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. పిల్లలు కూడా మన మధ్యలో మరి ఈరోజు వచ్చారు. పిల్లలు మరి యవన ప్రాయంలో ఉన్న 2 పిల్లలు బాప్తిసం తీసుకున్నారు దేవుని యొక్క మహాకృపను బట్టి. Happy Christmas! Happy Christmas! Happy Christmas! Thank you. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు పుచ్చుకుందాం. మరి ఈ దినం ఇంత ఘనంగా ఈ ప్రాంతంలో జరగడానికి ముఖ్య కారకులు మరి మనం విన్నాం. ఐజక్ అన్నయ్య గారు, మరి మన రాజారావు అన్నయ్య గారు. మరి ఈ కార్యక్రమాన్ని నేను మామూలుగా సెమీ క్రిస్మస్ జరిగించమండి. ఎందుకంటే మనం అందరం కూడా నామకార్థంగా ఉంటామని చెప్పేసి సెమీ క్రిస్మస్ మేము పెట్టాం. అంటే భక్త్ సింగ్ గారి అసెంబ్లీ వాళ్ళు కానీ బ్రదర్ల అసెంబ్లీ వాళ్ళు కానీ ఏర్పాటు చేయరండి. కానీ ఈ ప్రాంతంలో మనం ఏ విధము చేతనైనా వాక్యాన్ని ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం ఏర్పాటు చేసాం. మరి అందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే మరి భోజనాలకు సహకరించారండి. మరి విజయక్క వాళ్ళు, శాంతమ్మ గారు, మరి కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ప్రేమించి మాకు సహకారంగా ఉన్నారు. మరి అందుని బట్టి వారికి కూడా ప్రత్యేకమైన శుభబంధనాలు తెలియజేసుకోవచ్చు. మరి మా మధ్యలోకి ప్రతి నెల 3వ శుక్రవారం 3వ ఆదివారం మరి రెడ్డిపాలెంలో పరిచయం చేస్తున్న నిరీక్షణ అన్నయ్య గారు ఉన్నారు. మరి అన్నయ్య గారు వచ్చి మమ్మల్ని కూడా ఎంతగానో బలపరుస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో. మరి ఈ రీతిగా ఈ పరిచయం జరుగుతుంది. అలాగే నిరీక్షణ ఫెయిత్ మినిస్టర్ అన్నయ్య గారు కూడా మా మధ్యలో ఇద్దరు వేరే కార్యక్రమం ఉండటం వల్ల అన్నయ్య గారు రాలేదు. మరి అన్నయ్య గారు ఫ్యామిలీ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు ఇక్కడ. మరి కాబట్టి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచయం గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ముగింపు ప్రార్థన ఆశతో సెలవు పుచ్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం అండి. అందరూ కూడా తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఆశించిన రీతిగా దేవా, మేము ఎదురు చూచిన రీతిగా తండ్రి సమస్తాన్ని మీరు జరిగించి మీ నామానికి మహిమకరంగా తండ్రి మీ దాసుల ద్వారా అనేకమైన విషయాలు తండ్రి మీ దాసురాల ద్వారా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ మాటల చేత ఎంతమంది అయితే తండ్రి అయ్యా పురికొల్పబడ్డారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రజలందరూ కూడా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించి తండ్రి ముందుకు అడుగులు వేయటానికి ఆ నిత్య నరకములో నుండి తప్పింపబడాలని తండ్రి దేవా
మీ మాటలు మీరు ప్రకటించారు తండ్రి. వీరందరినీ ఎంతోమందిని మీరు తండ్రి పురికొల్పారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎంతమంది అయితే తండ్రి ధనం ఖర్చు పెట్టి ఉండారు, ఎంతమంది అయితే కష్టపడ్డారో తండ్రి, వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి ఇక్కడ సంఘాన్ని నడిపిస్తున్న విజయ్ కుమార్ అన్న గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ పరిచయను ఉన్నతంగా ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను దేవా. వారికి ఇచ్చిన మంచి ఆలోచనలు బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. దయగలిగిన దేవా మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎంతమంది అయితే తండ్రి దేవా ఈ మాటలు విన్నారు, మైక్ శబ్దం ద్వారా విన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఈ తండ్రి ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే తండ్రి తమ గుప్పిళ్ళు విప్పి ఉన్నారు వారందరినీ కూడా మీరు స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించమని, ముఖ్యంగా రక్షణ ఆనందాన్ని మీరు దయచేయండి తండ్రి. బలహీనంగా ఉన్న వారిని మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి దేవా. గొప్ప కార్యములు మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను సకల పరిశుద్ధులకు ఇదేనా ఎంతమంది అయితే మంచి తీర్మానం తీసుకొని ఇక్కడ వెళుతున్నారు వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి కొంచెం లేట్ అయినా భోజనం చేసేసి వెళ్ళవలసిందిగా ప్రభునామములు మీ అందరికీ మనవి చేయండి. అందరికీ వందనాలు.